ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో చంద్రబాబుకు ఊరట లభించింది. 3 కేసుల్లో బాబుకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. మద్యం, ఐఆర్ఆర్, ఇసుక కేసుల్లో చంద్రబాబుకు బెయిల్ మంజూరైంది. ఇక కేసులపై మీడియాతో మాట్లాడొద్దని హైకోర్టు ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో చంద్రబాబుకు ఊరట లభించింది. 3 కేసుల్లో చంద్రబాబుకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. మద్యం, ఐఆర్ఆర్, ఇసుక కేసుల్లో చంద్రబాబుకు బెయిల్ మంజూరైంది. కేసులపై మీడియాతో మాట్లాడొద్దని హైకోర్టు ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఊరట లభించింది. మొత్తం 3 కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఈ కేసులకు సంబంధించి మీడియాతో మాట్లాడవద్దంటూ కూడా ఆదేశించినట్టయితే తెలుస్తుంది. ఇక కోర్టు ఉత్తర్వులకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవికృష్ణ లైవ్ ద్వారా అందిస్తారు. రవికృష్ణ, శివ, ఏదైతే ఈ 3 కేసులకు సంబంధించిన వ్యవహారంలో మాత్రం చంద్రబాబు నాయుడుకి ఊరట లభించింది చెప్పుకోవచ్చు. ముందస్తు బెయిల్ కూడా లభించడం అనేది, ఏదైతే ఇన్నర్ రింగ్ రోడ్డు, అదేవిధంగా కూడా మద్యానికి సంబంధించి, ఇసుకకి సంబంధించినటువంటి ఈ కేసులకు సంబంధించిన వ్యవహారంలో ముందస్తు బెయిల్ అయితే లభించింది. ముఖ్యంగా కూడా ఇన్నర్ రింగ్ రోడ్డుకి సంబంధించి, అసలు ఇన్నర్ రింగ్ రోడ్డుకి పెద్ద ఎత్తున కూడా ఆ ఇన్నర్ రింగ్ రోడ్డుకి సంబంధించి అవినీతి జరిగిందని చెప్పడం జరిగింది. అలైన్మెంట్ ఏదైతే ఉందో అలైన్మెంట్ని ఇష్టం వచ్చినట్టుగా మార్చి దాన్ని కేవలం కూడా తమకు లబ్ధి చేకూర్చే వాళ్ళకే ఇవ్వడం, వాళ్ళ సైట్స్ గుండా దాన్ని పంపించినట్టుగా కూడా ఆరోపణ చేసినటువంటి నేపథ్యం. ఇదే కాకుండా కూడా ఇసుక పాలసీ ముఖ్యంగా కూడా ఉచిత ఇసుక పాలసీతో ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రభుత్వానికి సంబంధించిన ఆదాయం పూర్తి స్థాయిలో కూడా గండి కొట్టారు అని చెప్పి ఒక ఆరోపణ అయితే చేశారు. దానికి సంబంధించి హైకోర్టుకు రావడం జరిగింది. అదేవిధంగా కూడా మద్యం పాలసీకి సంబంధించి, ఈ మద్యం పాలసీ ఈ వ్యవహారానికి సంబంధించి కొంత రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. కొంతమంది అర్హత లేని వ్యక్తులకు కూడా ఈ బ్రోవరేజెస్ కంపెనీని ఏర్పాటు చేసుకోవడానికి ఇవ్వడం జరిగింది. దీంట్లో కూడా పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినాయని చెప్పి హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. దీనికి సంబంధించి మొత్తంగా కూడా విచారణ జరిగింది, తర్వాత ట్రయల్స్ జరిగింది. దీనికి సంబంధించి ప్రతి వ్యవహారంలో కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఈరోజు చంద్రబాబు నాయుడుకి, అదేవిధంగా కూడా అప్పుడున్నటువంటి ఈ ఎక్సైజ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఎక్సైజ్ మినిస్టర్కి కొల్లు రవీంద్రకి కూడా పూర్తి స్థాయిలో కూడా వాళ్ళకి ఈ బెయిల్ అనేది ఇవ్వటం అనేది జరిగింది. మొత్తానికి లేనటువంటి అంశాలన్నింటినీ కూడా ఈ విధంగా ముందుకి తీసుకెళ్తూ దీనికి ఒక రాజకీయ కోణంతోనే ఇక్కడ సంబంధించి ఈ కేసులు వేయటం జరిగిందని చెప్పి మొట్టమొదటి నుంచి కూడా భావిస్తున్న పరిస్థితి. సుప్రీంకోర్టుకు వెళ్ళినప్పుడు కూడా సుప్రీంకోర్టు కూడా సంబంధించిన అంశాలనే ప్రభావితం చేసే విధంగా కూడా కేసులు వేయటం తగదు అని చెప్పినటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించి ఈ కేసుల వ్యవహారాలకి సంబంధించి తర్వాత హైకోర్టుకు రావడం, హైకోర్టుకు సంబంధించి ఈరోజు బెయిల్ రావడం అనేది మాత్రం పూర్తి స్థాయిలో కూడా టీడీపీకి సంబంధించి, పార్టీకి ఒక పక్క సంబంధించి, అదేవిధంగా కూడా చంద్రబాబుకు మాత్రం పెద్ద ఎత్తున ఊరట లభించుకుందనే చెప్పుకోవాలి. ముఖ్యంగా దీనికి సంబంధించి ఎప్పుడైతే ఈ కేసుకు వ్యవహారానికి సంబంధించి ఒకవేళ కేసుకి సంబంధించిన వ్యవహారంలో ఒకవేళ దీనికి సంబంధించిన వ్యవహారం ఏదైతే ఉందో దానికి సంబంధించి మొత్తంగా ఈ 3 కేసులకు పూర్తిగా కూడా బెయిల్ వచ్చిన నేపథ్యంలో చంద్రబాబు నాయుడుకి సంబంధించి చంద్రబాబు నాయుడు పూర్తిగా కూడా ఆయన
ఈ ఆయన ఫస్ట్ వచ్చేసి సరెండర్ కావాలి, కన్సర్న్ ఆఫీసర్ ముందు సరెండర్ కావాలి. సరెండర్ అయిన తర్వాత మాత్రం ఆయనకి సంబంధించి 2 షూరిటీలు మాత్రం కంపల్సరీగా కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ 1,00,000 పూచీకత్తుతో 2 షూరిటీలు పూర్తిగా కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ కేసుకు సంబంధించిన వ్యవహారం మాత్రం బయట మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన మాట్లాడకూడదని తెలియజేయడం జరిగింది. అలాగే ఈ కేసు వ్యవహారానికి సంబంధించి కేసుకు బయట దాని గురించి మాట్లాడటమే కాకుండా ఆ కేసు ఒకవేళ కన్సర్న్ ఆఫీసర్ కనుక ఆయన్ని అటెండ్ కమ్మనమని, చంద్రబాబు నాయుడు కనుక అటెండ్ కమ్మనమని, సాక్ష్యాధారాల కోసం అటెండ్ కమ్మనని పక్షంలో 48 గంటల ముందుగా ఆయనకి నోటీస్ ఇవ్వాలి, చంద్రబాబు నాయుడికి నోటీస్ ఇవ్వాలి. ఇచ్చేసిన తర్వాత మాత్రమే ఆయన అటెండ్ అవుతారు అని చెప్పి తీర్పు కాపీలో అయితే చెప్పడం జరిగింది. పూర్తిగా కూడా ఇది ఒక రకంగా చెప్పాలంటే మాత్రం చంద్రబాబు నాయుడికి మాత్రం ఊరటని చెప్పుకోవాలి. చంద్రబాబు నాయుడికే కాదు, టీడీపీ పార్టీకి సంబంధించి పూర్తిగా కూడా ఊరట లభించినట్టే చెప్పుకోవచ్చు. శివ, ఓకే థ్యాంక్ యూ రవికృష్ణ.